ప్రేమకు చిహ్నమనగానే మనందరికీ టక్కును గుర్తొచ్చేదేంటి? తాజ్మహల్ కదూ. యమునా నది ఒడ్డున తెల్లని పాలరాయితో మెరిసిపోయే ఒక అద్భుతం. సరే, ఈరోజు మనం ఈ అద్భుతమైన కట్టడం వెనుక ఉన్న అసలు కథేంటో, దాని నిర్మాణ రహస్యాలేంటో తెలుసుకుందాం. దీన్ని చాలామంది ఏమంటారంటే పాలరాతిలో చెక్కిన ఒక కవిత్వమని. నిజమే కదా. ఇది కేవలం ఒక బిల్డింగ్ కాదు, అదొక ప్రేమ కావ్యం. ప్రతి అణువులోనూ ఎమోషన్, ప్రతి మూలలోనూ ఆర్ట్ కనిపిస్తుంది. అంటే రాళ్లక్కూడా ప్రాణమొస్తే బహుశా ఇలానే ఉంటుండేమో. అసలు ప్రశ్నేంటంటే, ఇంత పెద్ద, ఇంత అద్భుతమైన కట్టడాన్ని ఆ రోజుల్లో ఎలా కట్టగలిగారు? సరే, ఈ ప్రయాణంలో మనం దాని వెనుక ఉన్న లవ్ స్టోరీ దగ్గర్నుంచి మనల్ని ఆశ్చర్యపరిచే ఇంజనీరింగ్ టెక్నిక్స్, ఆర్ట్ వర్క్ వరకు ప్రతి ఒక్క సీక్రెట్ను బయటకు తీద్దాం. ఓకే, తాజ్ మహల్ కథ ఎక్కడ మొదలవుతుంది? ఒక శాశ్వతమైన ప్రేమ దగ్గర. చూడండి, ఏ గొప్ప నిర్మాణానికైనా పునాది ఇటుకలు కాదు, ఒక బలమైన ఎమోషన్. తాజ్మహల్ విషయంలో ఆ పునాది ఏంటంటే షాజహాన్, ముంతాజ్ మహల్ మధ్య ఉన్న విడదీయరాని ప్రేమ. సంగతి ఏంటంటే 1631లో తన 14వ బిడ్డకు జన్మనిస్తూ ముంతాజ్ మహల్ చనిపోయారు. ఆ బాధలో షాజహాన్ పూర్తిగా కుంగిపోయాడు. అప్పుడే తన ప్రేమకు గుర్తుగా ఈ ప్రపంచంలో మరెక్కడా లేనంత గొప్ప స్మారక చిహ్నాన్ని నిర్మించాలని మాట ఇచ్చాడు. అంటే ఒక చక్రవర్తి పగిలిన గుండెలోంచి పుట్టిన ఆలోచనే ఈ తాజ్మహల్. ఒక వ్యక్తి ఇచ్చిన మాట మొత్తం మొఘల్ సామ్రాజ్య శక్తిని కదిలించింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కోసం వాళ్లు ఎక్స్పర్ట్స్ని, వనరులని ఎలా ఒకచోటికి చేర్చారో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఇండియాలో కట్టింది కాదు, ఇది ఒక ఆసియా అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే పర్షియా నుంచి ఆర్కిటెక్టులు, ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి నిపుణులు, ఇలా ఆసియా నలుమూలల నుంచి బెస్ట్ టాలెంట్ను తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే అది ఆ కాలంలో ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ అన్నమాట. సరే, ఈ బెస్ట్ మైండ్స్ అంతా కలిసి ప్లాన్ గీశారు. మరి దాన్ని నిజం చేయడానికో ఏకంగా 20,000 మంది పనివాళ్లు, ఆర్టిస్టులు రాత్రి పగలు కష్టపడ్డారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్నపాటి నగరం జనాభంతా కలిసి ఒకే ఒక్క బిల్డింగ్ కోసం పనిచేసినట్టు. తాజ్మహల్ అంత అందంగా మెరిసిపోవడానికి కారణం ఆసియా నలుమూలల నుంచి తెప్పించిన విలువైన మెటీరియల్స్. మన రాజస్థాన్లోని మక్రానా నుంచి తెల్లని పాలరాయి, ఆ తర్వాత టిబెట్ నుంచి టర్కాయిస్, శ్రీలంక నుంచి నీలం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాపిస్ లజూలి, ఇలా దాదాపు 28 రకాల విలువైన రాళ్లను, రత్నాలను తెప్పించి పాలరాతిలో పొదిగారు. మరి ఇంత బరువైన పాలరాతి దిమ్మెల్ని, ఈ విలువైన రాళ్లను ఆగ్రాకు ఎలా తీసుకొచ్చారు? దీనికోసం 1000కి పైగా ఏనుగులను వాడారట. అదొక ఏనుగుల సైన్యంలాంటిది. ఆలోచిస్తే అది ఆ రోజుల్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాజిస్టికల్ ఆపరేషన్స్. సరే, ప్రేమ, ఆర్ట్ ఇవన్నీ పక్కన పెడితే తాజ్మహల్ అనేది ఒక మైండ్ బ్లోయింగ్ ఇంజనీరింగ్ మార్వల్. యమునా నది ఒడ్డున అంత పెద్ద కట్టడాన్ని నిలబెట్టడానికి వాళ్ళెదుర్కొన్న ఛాలెంజెస్, వాటికి కనుక్కున్న సొల్యూషన్స్ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఆ రోజుల్లో ఇంజనీర్లకు ఎదురైన అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. ఒకవైపు నిరంతరం ప్రవహించే యమునా నది, మరోవైపు ఆ ఒడ్డున ఉన్నది బలహీనమైన ఇసుక నేల. మరి దానిమీద 1000 టన్నుల బరువున్న ఈ పాలరాతి కట్టడాన్ని ఎలా నిలబెట్టాలి? ఇదే వాళ్ల ముందున్న పెద్ద ప్రశ్న. వాళ్లు కనుక్కున్న సొల్యూషన్ చాలా తెలివైనది. ఫస్ట్, నది నీటి మట్టం కన్నా ఇంకా లోతుగా పెద్ద పెద్ద బావులు తవ్వారు. తర్వాత ఆ బావుల్ని రాళ్ళు, సున్నంతో గట్టిగా నింపేశారు. వాటిపైన ఒక భారీ, బలమైన బేస్ను కట్టారు. ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ అంటే ఇన్ని వందలేళ్లైనా తాజ్మహల్ ఇంకా చెక్కుచెదరకుండా నిలబడి ఉంది. సరే, ఫౌండేషన్ ఓకే. మరి ఆ రోజుల్లో క్రేన్లు లాంటివి లేవు కదా. ఇంత బరువైన పాలరాతి దిమ్మెల్ని అంత పైకి ఎలా తీసుకెళ్లారు? దీనికోసం వాళ్ళు ఏకంగా 15 కిలోమీటర్ల పొడవున్న ఒక మట్టి ర్యాంప్ను కట్టారట. ఎద్దులు, మనుషులు కలిసి ఒక్కో రాయిని ఆ ర్యాంప్ మీదనుంచి పైకి లాగడానికి ఎంత కష్టపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మీరెప్పుడైనా తాజ్మహల్ను జాగ్రత్తగా గమనించారా? ఆ 4 మినార్లు స్ట్రెయిట్గా ఉండవు, కొద్దిగా బయటికి వంగి ఉంటాయి. అదేదో పొరపాటు అనుకుంటే పొరపాటే. అదొక బ్రిలియంట్ ఇంజనీరింగ్ ఐడియా. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా పెద్ద భూకంపం వస్తే ఆ మినార్లు లోపలున్న మెయిన్ సమాధి మీద పడకుండా బయటవైపు కూలిపోవాలనేది ప్లాన్. చూడండి ఎంత ముందుచూపో. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ఆ రాళ్లల్లో దాగి ఉన్న సీక్రెట్స్ ఏంటో చూద్దాం.
తాజ్మహల్కి ఆ అంతులేని అందాన్ని, బలాన్ని ఇచ్చిన స్పెషల్ మెటీరియల్స్, ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయముంది. మనమిప్పుడు వాడే సిమెంటు, కాంక్రీటు ఓ 100 ఏళ్లకి బలహీనపడిపోతోంది. కానీ తాజ్మహల్ కట్టడానికి వాడిన మిశ్రమం దానికి కంప్లీట్గా ఆపోజిట్. వాళ్ళు సున్నం, దంచిన ఇటుకలు, బెల్లం, కొన్ని రకాల పప్పులు ఇలాంటి ఆర్గానిక్ పదార్థాలతో ఒక స్పెషల్ మోర్టార్ను తయారుచేశారు. ఆ మిశ్రమంలో ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా? అది టైం గడిచే కొద్దీ వీక్ అవదు, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎలాగంటే గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని అది రాక్లాగా గట్టిపడిపోతుంది. అందుకే దాదాపు 400 ఏళ్లైనా తాజ్మహల్ అంత పటిష్టంగా ఉంది. ఇంజనీరింగ్ మాత్రమే కాదు, తాజ్మహల్ ఒక అద్భుతమైన కళాఖండం కూడా. దాని గోడల మీద కనిపించే ఆ పూల డిజైన్లున్నాయి కదా, అవి పెయింటింగ్స్ కాదు, పియట్రా డ్యూరా అనే టెక్నిక్తో, అంటే పాలరాయిని తొలిచి అందులో రంగురాళ్లను పొదిగి చేసినవి. అంతేకాదు, వాళ్లు వాడిన పాలరాయి కూడా స్పెషల్. సూర్యోదయమప్పుడు పింక్ కలర్లో, మధ్యాహ్నం తెల్లగా, పౌర్ణమి రాత్రేమో వెండిలా మెరిసిపోతోంది. అంటే లైటింగ్ని బట్టి రంగులు మారుస్తోందన్నమాట. సరే, ఇంత గొప్ప కట్టడం పూర్తి చేయడానికి అసలు ఎంత టైం పట్టింది? ఈరోజు దాని లెగసీ ఏంటి? ఈ అద్భుత ప్రయాణంలో మనం చివరి అంకానికి వచ్చేశాం. దాని శాశ్వతమైన ప్రభావమేంటో చూద్దాం. మొత్తం 22 ఏళ్లు పట్టింది. అవును, 22 సంవత్సరాలు. ఒక చక్రవర్తి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఒక జనరేషన్ మొత్తం కష్టపడింది. 1632లో మొదలైన ఈ నిర్మాణం 1653లో పూర్తయ్యేసరికి షాజహాన్ కన్న కల అతని కళ్లముందే నిజమై నిలబడింది. ఈరోజు తాజ్మహల్ కేవలం షాజహాన్ ప్రేమకథ మాత్రమే కాదు, అది మన అందరి వారసత్వం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రపంచంలోని 7 కొత్త అద్భుతాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ ప్రేమకు గ్లోబల్ సింబల్గా ప్రతి సంవత్సరం లక్షలాది మందిని తనవైపు ఆకర్షిస్తూనే ఉంది. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, తాజ్మహల్ను నిలబెట్టింది కేవలం పాలరాయి కాదు, ఒక బలమైన ఎమోషన్. దానికి పునాది సిమెంట్ కాదు, ఒక చక్రవర్తి ప్రేమ, అతని గుండె కోత నుంచి పుట్టిన శక్తి. తాజ్మహల్ మనకు ఒక స్ఫూర్తినిస్తుంది. అదే సమయంలో ఒక ప్రశ్నను కూడా మనముందుంచుతుంది. వాళ్ళు 100 ఏళ్లపాటు నిలిచిపోయే ఒక అద్భుతాన్ని నిర్మించారు. మరి మన తరం, రాబోయే తరాలకు ఎలాంటి వారసత్వాన్ని అందిస్తుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.